మనలో ఏదైతే ఉందో అదే బయట ప్రపంచంలో మనకు కనిపిస్తుంది. మనలో ఏదైతే ఉందో అదే మనకు బయట ప్రపంచంలో కనిపిస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమైంది? లోపల, బయట 2 వేరు వేరు కాదు, ఒక్కటే అని అర్థమైంది కదా! అవును. బయట అండ్ లోపల 2 వేరు వేరు కాదు, ఒక్కటే. నువ్వు లోపల ఏదైతే ఉందో అదే నీకు బయట కనిపిస్తుంది. లోపల భయం ఉందా? టెన్షన్ ఉందా? బాధ ఉందా? వర్రీ ఉందా? అసలేముంది? వాళ్ళు నాతో మాట్లాడట్లేదు అనేది నీలో ఉంది. అందుకే వాళ్ళు అలా కనిపిస్తున్నారు. నీకు డబ్బు లేదు, డబ్బు లేదని ఇక్కడుంది. అందుకే అలా కనిపిస్తుంది బయట. దానికి సంబంధించిన భయం ఉంది. అందుకే నీకు బయట ఇటువంటి భయం అనేది కనిపిస్తుంది. నీలో ఏదైతే ఉందో అదే బయట ప్రపంచంలో నువ్వు మనుషుల రూపంలో చూస్తున్నావు, వస్తువుల రూపంలో చూస్తున్నావు. ప్రతి ఒక్కరి రూపంలో నీలో ఉండేదే బయట ప్రపంచంలో చూస్తున్నావు. బయట ప్రపంచంలో ఎవ్వరూ లేరు. రైట్? నీలో ఏదైతే ఉందో అదే బయట ప్రపంచంలో కనిపిస్తుంది. అర్థమైంది కదా? వదిలేసేయండి. ఫ్రీగా మీలో ఉన్న భయాలను, టెన్షన్లను అన్నింటినీ వదిలేసేయండి. ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అన్నింటినీ వదిలేసేయండి. ఫ్రీగా వదిలేసేయండి. మీలో ఉన్న భయాన్ని, బాధని, వర్రీని, టెన్షన్ని అంతా బయటికి ఫ్రీగా వదిలేసేయండి. వదిలేస్తే ఏం జరుగుతుందంటే, వదిలేసిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. వదిలేస్తే ఏం జరుగుతుందో మీరే చూస్తారు రిజల్ట్. వదిలేస్తే ఏం జరుగుతుంది? నాకు డబ్బు లేదు అనేది మీ లోపల ఉంది. దానికి సంబంధించిన బాధ ఉంది, టెన్షన్ ఉంది. దీన్ని వదిలేసేస్తే మీకు కావాల్సింది మీ దగ్గరకు వస్తుంది, అంతే, ఇంకేం జరగదు. రైట్? అయితే నేనేం చేయాలి ఇప్పుడు? వదిలేసిన తర్వాత నేనేం చేయాలి? అన్నింటిని వదిలేసి మీకు అసలు ఏమి ఇష్టం అది చేసుకొని తినండి. మీకు ఎక్కడికి వెళ్ళాలనుంది అక్కడికి వెళ్ళేసి రండి. మీతో ఎవరితో మాట్లాడాలనుంది ఫ్రీగా, హ్యాపీగా వాళ్ళతో మాట్లాడండి. మీ యొక్క లైఫ్ ఎలా గడపాలందో అలా గడపండి. మీ వర్క్ని మీరు చేసుకుంటూ, రైట్? మీ యొక్క బాధ్యతను మీరు వహిస్తూ, మీ యొక్క రెస్పాన్సిబిలిటీని మీరు తీసుకుంటూ ఇలా చేయండి. మిగతా అదంతా వదిలేయండి. చెప్పాను కదా, నీకు బయట ఏమైనా కనిపిస్తుందంటే అది మనుషుల రూపంలో నీలో ఏదైతే ఉందో అదే బయట ప్రపంచంలో నీకు కనిపిస్తుంది. అది మనుషుల రూపంలో కావచ్చు, జంతువుల రూపంలో కావచ్చు, వాహనాల రూపంలో కావచ్చు, పక్షుల రూపంలో, వస్తువుల రూపంలో, అది దేని రూపంలో అయినా కావచ్చు. నీలో ఉన్నదే బయట ప్రపంచంలో నీకు కనిపిస్తుంది. అర్థమవుతుందా? నీలో ఏదైతే ఉందో అదే బయట ప్రపంచంలో కనిపిస్తుంది. రైట్? నువ్వు బయటికెళ్ళావు, ఊరికే నువ్వు రూమ్లో ఉన్నావు, అలా డోర్ తీసి నువ్వు రూమ్ నుంచి బయటకెళ్ళావు. అక్కడ కొన్ని పక్షులు చాలా హ్యాపీగా అన్నీ ఒక గోడ మీద కూర్చొని చాలా హ్యాపీగా డిస్కస్ చేసుకుంటున్నట్లు అవి మాట్లాడుకుంటున్నట్లు హ్యాపీగా ఉన్నట్లు ఒక సిచ్యువేషన్ని చూసావు. అది నీకు చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. అది నిజానికి బయట లేదు, నీలో ఉంది ఆ హ్యాపీనెస్. అందుకే వల్ల బయట కనిపిస్తుంది. బాధలు కూడా అంతే. వర్రీస్, టెన్షన్స్, భయాలు, బాధలు, వర్రీస్, టెన్షన్స్ అన్నీ అంతే. నీ కెరీర్, జాబ్, ఫ్యామిలీ, మనీ, ఏమైనా ప్రాబ్లమ్స్ చూస్తున్నావా? ఇక్కడుంది ప్రాబ్లమ్స్ని వదిలేయి. నీకు ఇష్టం వచ్చింది చేయి. వదిలేయి. నీకు ఏది ఇష్టమో అది చేసుకుంటూ వెళ్ళు. అంతే. నువ్వు ఇక్కడ వదిలేసాయి, ఫ్రీగా వదిలేసాయి. నీకేం ఇష్టం దాన్ని చేసుకుంటూ వెళ్ళు. ఎస్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.